హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు తెలంగాణలో రీసెంట్గా జరిగిన టెట్ రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ అయ్యింది. మ్యాక్సిమం రెస్పాన్స్ షీట్కి రిజల్ట్కి 1-2 మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కోసారి ఆ డిఫరెన్స్ కూడా ఉండదండి. సో ఫస్ట్ టీజీ టెట్ సైట్లోకి వెళ్ళి అక్కడ రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ జనరల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఎగ్జామ్ పేపర్ ఏంటి, పేపర్ 1 పేపర్ 2 అనేది ఎంటర్ చేశాక ఈ ప్రొసీడ్ని కొట్టండి. కొట్టగానే మన రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. కొంతమందికి సైట్ అనేది ఓపెన్ కావట్లేదండి, ఎందుకంటే అందరూ ఒకేసారి సైట్ని ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సర్వర్ బిజీ ఉండటం వల్ల సైట్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఒకసారి ఓపెన్ కాని వాళ్ళు నైట్ టైంలో ఓపెన్ చేయండి, డెఫినెట్గా మన మొబైల్లోనే ఓపెన్ అవుతుంది. లేదంటే మల్టిపుల్ టైమ్స్ ఎంటర్ చేసి చూడండి, కంపల్సరీగా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఆల్మోస్ట్ చాలామంది ఈ పాటికే రెస్పాన్స్ షీట్లో మార్క్స్ అనేవి చూసుకొని ఉన్నారు. సో ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎక్స్పెక్ట్ చేసిన మార్క్స్ కంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే సైకాలజీ విషయంలో మనం ఏం పెట్టాము అనేది గెస్ చేయలేమండి, అది కీ వచ్చాకే తెలుస్తుంది. సో మనం ఒకటి పెట్టింది సైకాలజీలో ఇంకొకటి కరెక్ట్గా చూపించడం జరుగుతుంది. సో మనం ఒకటి పెట్టింది సైకాలజీలో రైట్ ఆన్సర్ అనేది ఇంకోటి చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ చాలామందికి స్కోర్ అనేది తగ్గితే సైకాలజీలోనే తగ్గొచ్చు నాకు తెలిసి. సో ఇంకా రెస్పాన్స్ షీట్ చూసుకొని వారు కూడా ఏమీ టెన్షన్ పడకండి, రెస్పాన్స్ షీట్ చూసుకోండి. రిజల్ట్ అయినా అదే ఉంటుంది, రెస్పాన్స్ షీట్లో మార్క్స్ అయినా అవే చూపిస్తాయి. సో ఇక్కడ రెస్పాన్స్ షీట్ చూసుకోవడం ద్వారా మనం ఏం తప్పు చేశాము అనేది క్లారిటీగా తెలుస్తుంది. సో ఏమీ టెన్షన్ పడకండి, ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ షీట్ చూసుకోండి. మీరు అనుకున్న స్కోర్ రీచ్ అయితే మంచిదే. ఇన్ కేస్ ఒకవేళ రీచ్ కాకపోయినా కానీ దాంట్లో వరీ అవ్వాల్సిన పనేం లేదు. సో మీరు ఏమేమి మిస్టేక్ చేశారో ఆ మిస్టేక్స్ అన్నీ ఒక దగ్గర నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఏప్రిల్లో మళ్ళీ ఒక టెట్ వస్తుంది, అది డిఎస్సికి ముందే కంపల్సరీగా టెట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ స్కోర్ ఇంక్రీజ్ కాని వాళ్ళు కూడా అక్కడ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో టెన్షన్ పడాల్సిన పనేం లేదు దీంట్లో. సో ఇక్కడ అనుకున్న స్కోర్ రీచ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. సో ఇదివరకే టెట్ రాసాము, స్కోర్ రీచ్ అవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు రాసాము, స్కోర్ రీచ్ అవ్వలేదు అని అనుకునేవారు మాత్రం ఏం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఒక్కోసారి మనం అనుకున్నది జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ మనకి డిఎస్సికి ముందు ఇంకో టెట్ పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ జరిగిన మిస్టేక్స్ అక్కడ చేయకుండా చూసుకుంటే సరిపోద్ది. అంతేగాని ఇంకొకరితో మాత్రం కంపారిజన్ అనేది చేసుకోకండి. మార్నింగ్ నుండి రెస్పాన్స్ షీట్ వచ్చింది అనగానే చాలామంది వీడియోస్ చేశారు, ఆ వీడియోస్ కింద నాకు ఇన్ని మార్క్స్ అని పెడుతున్నారు. సో వాళ్ళు ఎవరి మార్క్సో చూసి మీరు ఇక్కడ కంగారు పడి నాకు వాళ్ళకంటే తక్కువ వచ్చాయి అని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే చెప్పలేం, అందరికీ అన్నీ తెలీదు. సో కొందరు ఏం చేసి ఉండొచ్చు, తెలిసిన బిట్టును కూడా తప్పు పెట్టొచ్చి మార్క్స్ తగ్గి ఉండొచ్చు. ఇంకొందరికి ఆ బిట్టు తెలియకపోయినా ఏదో గెస్ చేసి పెట్టిన ఆప్షనే కరెక్ట్ అవ్వచ్చు. సో ఆ విధంగా వాళ్ళకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. సో ఇక్కడ లక్ అనేది కూడా ఎంతో కొంత డిపెండ్ అయి ఉంటుంది కదా, అంత మాత్రాన మనం ఒకరికంటే ఏం తక్కువేమీ కాదు, ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. ఈ టెట్లో మీరు అనుకున్న స్కోర్ రీచ్ అవ్వకపోయేసరికి మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి అండ్ గిల్టీగా మాత్రం అస్సలు ఫీల్ అవ్వకండి. ఇదే మనకు ఫైనల్ డెస్టినేషన్ అయితే కాదు, ఇంకా మనకు ముందు డిఎస్సి ఉంది. టెట్లో 7 మార్క్స్కి డిఎస్సిలో 1 మార్క్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ 7 మార్క్స్ రావాలి టెట్లో, అదే డిఎస్సిలో మీరు ఒక 2 బిట్స్ కరెక్ట్ పెట్టారంటే టెట్ మార్క్స్కి ఈక్వల్ చేసేయచ్చు. సో అదే కాన్ఫిడెన్స్తో ఉండండి, ఎలాగో ముందు ఇంకో టెట్ వస్తుంది కాబట్టి నో వరీస్ అండి. మార్క్స్ ఇంక్రీజ్ కాకపోయినా కానీ నెక్స్ట్ టెట్లో అయినా డెఫినెట్గా ప్రతి ఒక్కరూ మంచి స్కోర్ గెయిన్ చేస్తారు అన్న హోప్తోనే ఉండండి. సో నేను ఇంకా వీడియోనే పెట్టలేదు, అప్పుడే నాకు ప్రీవియస్ వీడియోస్కి కామెంట్ పెడుతున్నారు మీ స్కోర్ ఎంత అని. సో నాకు ప్రీవియస్ టెట్లో 122 ఉన్నాయండి, ఈ టెట్కి వచ్చేసరికి 127 వచ్చాయి. నాకు పెద్దగా మార్క్స్ ఏమి ఇంక్రీజ్ అవ్వలేదు, 5 మార్క్స్ మాత్రమే ఇంక్రీజ్ అయ్యాయి. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈసారి పక్కా 130+ స్కోర్ వస్తుంది అని పేపర్ రాసి వచ్చాక. బట్ కీ వచ్చాక చూసుకుంటే సైకాలజీలో ఒక 5 బిట్స్ అనేవి పోయాయి నాకు. సో అది కూడా నేను పెట్టిందే కరెక్ట్ అనుకున్నాను, బట్ కీ వచ్చాక చూస్తే అది రాంగ్ అయ్యింది. సో ఇలా జరుగుతూ ఉంటుంది.
అండ్ ఈవీఎస్లో కూడా కొన్ని బిట్స్ తెలిసినవి కూడా తప్పు పెట్టొచ్చాను. సో ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే అది మన ఫెయిల్యూర్కి ఒక రీజన్ చెప్పుకున్నట్టుగా అవుతుంది. సో నాకు అలాంటివన్నీ చెప్పుకోవాలని కూడా లేదు. రాశాను, నా 100% నేను ఇచ్చాను. ప్రిపరేషన్లో మాత్రం ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు. అండ్ ప్రజెంటేషన్లో కొద్దిగా మిస్టేక్స్ చేశాను. అక్కడ ఏం మిస్టేక్ చేశాను అనేది నాకే తెలుసు. మీరు కూడా ప్రిపరేషన్లో చాలా మట్టుకు ఎవరు కూడా మిస్టేక్ చేయరండి. చేస్తే తెలుసో తెలియకో చేస్తారు అంతే తప్ప మ్యాక్సిమం అందరూ కరెక్ట్ వేలోనే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తారు. ఎగ్జామ్ ప్రజెంటేషన్లో మాత్రమే మిస్టేక్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు జరిగిన మిస్టేక్ని చూసుకొని నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్లో అలాంటి మిస్టేక్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుందండి. సో నాకైతే 127 వచ్చాయి. సో అనుకున్న స్కోర్ రీచ్ అయితే నేను కొంచెం హ్యాపీగా ఉంటుండే. బట్ ఇట్స్ ఓకే. మెయిన్ టార్గెట్ డిఎస్సి కాబట్టి ఆ డిఎస్సిలో మంచి స్కోర్ గెయిన్ చేస్తే టెట్లో ఎంత తక్కువ స్కోర్ ఉన్నా కానీ జాబ్ కొట్టొచ్చండి. సో అదొక్కటే మైండ్లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఎవరి మార్క్స్ చూసి మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాప్ స్కోర్లో ఉన్న వాళ్ళు కూడా డిఎస్సిలో తక్కువ మార్క్స్ వచ్చాయి అంటే జాబ్ రాదండి. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రీవియస్లో చూస్తే టెట్లో టాప్ స్కోర్ 130+ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా డిఎస్సిలో తక్కువ మార్క్స్ వచ్చి జాబ్ రాని పర్సన్స్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, చాలామంది ఉన్నారు. సో ఈ టెట్ అయిపోయింది, మ్యాక్సిమం ఇది రిజల్టే అనుకోవచ్చు. రిజల్ట్ కూడా వచ్చేసినట్టే. సో ఇక టెట్ని వదిలేయండి. డిఎస్సి కోసం లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇంకా ఎవరైనా డిసప్పాయింట్లోనే ఉంటే నెక్స్ట్ ఎలాగో మళ్ళీ టెట్ వస్తుంది, ఆ టెట్లో మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అండ్ మన ఛానల్లో డిఎస్సి క్లాస్ అనేవి కంటిన్యూ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ తెలుగు మెథడాలజీ క్లాస్ అనేది అప్లోడ్ చేయాల్సింది, బట్ నేనే చేయలేదండి. ఎందుకు చేయలేదు అంటే ఎలాగో ఈరోజు టెట్ ప్రిలిమినరీ కీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ టెన్షన్లోనే ఉంటారు. కాబట్టి రేపు మార్నింగ్ చేస్తా అని చెప్పేసి వీడియో అనేది అప్లోడ్ చేయలేదు. రేపు మార్నింగ్ కంపల్సరీగా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకో విషయం అండి, ప్రతి ఒక్కరు రెస్పాన్స్ షీట్ చూసుకుంటారు కదా, అందులో ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రూఫ్తో సహా పెట్టడానికి ట్రై చేయండి. ఎవరో పెడతారులే అని చెప్పేసి సైలెంట్గా మాత్రం ఉండకండి. ఎవరికి ఏ అబ్జెక్షన్ దొరికినా కానీ ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్ పెట్టండి. చెప్పలేమండి, ఒక్క మార్క్ యాడ్ అయినా కానీ హ్యాపీగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అబ్జెక్షన్స్ అనేవి పెట్టండి. అండ్ ఫైనల్గా నేను ఎవ్వరి మార్క్స్ కూడా కామెంట్లో పెట్టండి అని అడగను. ఇన్ కేస్ మీకు చెప్పాలి అనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఇక్కడ తక్కువ మార్క్స్ వచ్చాయి అని చెప్పేసి ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వకండి. ప్రతి ఒక్కరూ మార్క్స్ అనేవి ధైర్యంగా పెట్టేసేయండి. మీ ప్రిపరేషన్లో ఉన్న లోపాన్ని చూసుకొని ఇంకా మంచి ప్రిపరేషన్ ప్లాన్తో ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం, అంతే తప్ప ఏం డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.